హాయ్ అండి, నేను మీ అంజలి. బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్లౌజ్ యొక్క అంచులు అనేటివి ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే పోగులు వస్తూ ఉంటాయి కదండి బ్లౌజ్కి. ఆ పోగులు వచ్చిందనేది ఒక మార్కింగ్ పెట్టేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ తోటి ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకోవాలండి. ఇది ఎందుకంటే మన నడుము యొక్క నడుము పట్టీకి మనము లోపలికి వెళ్ళిపోతుంది కదండి, అది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. బ్లౌజ్ అనేది హైట్ అనేది ఎంత ఉంది, అదేవిధంగా ఆమ్ రౌండ్ అంటే చంక రౌండ్ హైట్ అనేది ఎంత ఉంది, అదేవిధంగా మన నడుము యొక్క హైట్ ఎంత ఉంది అనేది ఒకసారి చూసేసుకుందాం. నేను ఇక్కడ మార్కింగ్ పెట్టానండి, అదేవిధంగా మీకు చూపించి మళ్ళీ మార్కింగ్ పెట్టడానికి హైట్ అనేది నాకు 15 ఒక 2 పాయింట్స్ ఎక్కువ వచ్చింది. 15 ఇంచెస్ నుంచి ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రానే వచ్చేసిందండి. అదేవిధంగా మనము నడుము హైట్ చెక్ చేసుకుందామండి. నడుము హైట్ అనేది 4.5 వచ్చింది. హైట్ నడుము యొక్క హైట్ వాళ్ళు ఎంత పెట్టుకుంటారో వాళ్ళ విడ్త్ని బట్టి వాళ్ళ బ్లౌజ్ని బట్టి మనం పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా ఆమ్ రౌండ్ హైట్ అంటే చంక యొక్క హైట్ అనేది ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేశాను. అది 7 వచ్చిందండి నాకైతే. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, చిన్న సైజ్ బ్లౌజ్ కాదండి. దీనికి చంక ఆమ్ రౌండ్ ఎక్కువనే ఉంటుంది, హైట్ ఎక్కువనే ఉంటుంది. ఇది అనేది 40 సైజ్ బ్లౌజ్ అండి. నడుము అనేది ఇక్కడ నాకు 18 వచ్చిందండి. మనం ఈ మార్కింగ్ సహాయంతో మనం బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా డ్రా చేసుకుందాం. ఫస్ట్ నడుము ఎంత వచ్చిందండి, 18 వచ్చింది. 18లో హాఫ్ ఎంత, 9. 9కి ఒక మార్కింగ్ పెట్టేసుకుందాం. అదేవిధంగా మనము బ్యాక్ పార్ట్ పిరిటి పెడతాం కదండి, దానికి ఖర్చు లోపలికి వెళ్ళడానికి ఒక హాఫ్ ఇంచు, అదేవిధంగా 1.5 ఇంచు మనకు ఎక్స్ట్రాస్. నేను అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది మనము రైట్ సైడ్ మాత్రమే కొలిచిన కాబట్టి నేను ఎక్స్ట్రాస్కు ఇక్కడ పెట్టలేదండి, ఎక్స్ట్రాస్తో సహా పెట్టలేదు. ఎక్స్ట్రాస్ అనేది మనం పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నాకు 15 పైన 2 పాయింట్స్ వచ్చింది కదండి, నేను ఖర్చుతో కలుపుకొని 16కి ఒక 2 పాయింట్స్ తక్కువ పెట్టేసుకొని ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకున్నా. హైట్ బ్లౌజ్ యొక్క హైట్ మీరు ఈ వీడియోలో చూస్తే క్లారిటీగా అర్థమవుతుందండి. అదేవిధంగా నడుము హైట్ అనేది 4.5 ఇంచెస్ అంటే 4.5 ఉందండి. అదొక మార్కింగ్ పెట్టేసి భుజం పైన మనము ఎంత పెట్టేసుకోవాలి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టేశాను. అదేవిధంగా మనం పైన భుజం పైన ఎంతైతే హైట్ పెట్టేసుకుంటామో కింద రౌండ్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా కానీ భుజం పైన ఎంతైతే పెట్టేసుకుంటాం అంటే ఎగ్జాంపుల్ ఒక 2 ఇంచెస్ భుజం పై భాగాన ఉందనుకోండి, మనం కింది భాగాన 2.5 పెట్టేసుకోవాలి. అదేవిధంగా నాకు ఇక్కడ 2.5 పెట్టేసిన కాబట్టి నేను కింద 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకున్నాను. భుజము అనేది వెడల్పు అనేది ఒక 3 ఇంచెస్ పెట్టేశాను. నేను ఖర్చును వదిలేసి మార్కింగ్ పెట్టుతున్నానండి, ఖర్చుతో పెట్టట్లేదు. ఇది గమనించుకోవాలి మీరు. మన 7 ఇంచెస్ వచ్చింది కానీ 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసి నేను ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకుంటున్నాను అండి. స్ట్రేట్ లైన్ గీసేసుకొని మన బ్లౌజు అనేది రౌండ్ ఎంత ఉంది ఒకసారి బ్లౌజ్కు చెక్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ నాకైతే 9.5 వచ్చిందండి ఈ బ్లౌజ్కి. అయితే నేను ఒక పై నుంచి ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, అదేవిధంగా మిడిల్లో ఆమ్ రౌండ్కు ఒక ఇంచున్నర నేను బ్లౌజ్కి పెట్టేసాను. ఏ సైజు వాళ్ళకైనా కానీ ఒక ఇంచున్నర పెట్టేసుకోవాలండి. పెద్ద సైజు బ్లౌజులకు 40, 42, 38 ఈ సైజు బ్లౌజుల వాళ్ళకు కంపల్సరీ 25 to 42 సైజు ఉన్న వాళ్ళకి ఇంచున్నర పెట్టేసుకోవాలి. నాకు చూడండి కరెక్ట్ వచ్చింది మెజర్మెంట్, నాకు 9.5 వచ్చిందండి. 9.5కి ఖర్చు ఇచ్చిపెట్టినాక మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్కు ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. చూడండి బ్లౌజు ఎక్స్ట్రాస్ అనేది ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. చెప్పాను కదండి ఫస్ట్ చెప్పిన కదా, అదేవిధంగా కట్ చేసేసుకోవాలి ఖర్చులు ఏమైనా ఉంటే. ఎందుకంటే అవి పోగు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, అందువల్ల మనం ఖర్చులు అనేవి కట్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు
మా రౌండ్ అనేది గల్లా రౌండ్ అనేది నేను కట్ చేస్తలేనండి. చూడండి ఒకసారి మొత్తం చుట్టూ కట్ చేసేస్తున్నా. చుట్టూ అనేది కట్ చేసేదాన్ని. ఇలా మీరు కట్ చేసిన బ్లౌజు కంపల్సరీ మంచి మెజర్మెంట్ తోటి వస్తుంది. అదేవిధంగా మనకు బ్రిస్ట్ భాగంలో 40 సైజ్ అని చెప్పాను కదండి. బ్లౌజు బ్రిస్ట్ భాగంలో 10 వచ్చింది చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా. అదేవిధంగా నడుము దగ్గర 9 వచ్చింది. ఈ విధంగా మన నడుము ఎంత సైజ్ అయితే ఉందో, అంటే 9 ఉంది కదండి ఇప్పుడు నాకు 10 ఇంచెస్ మన ఆమ్ రౌండ్ దగ్గర సైడ్